రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మామగారు అయినటువంటి గట్టు మామగారు, అదేవిధంగా వివిధ కార్యవర్గ బృందం పెద్దలు, కొందరికి తెలియకపోవచ్చు, అందరూకి నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా సుదినం. ఎందుకు సుదినం అంటే మనలాంటి ఒక నిమ్న కులం ఈ దేశంలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చినటువంటి రోజు. 75 సంవత్సరాలు అయింది భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం యొక్క ఫలాలలో భాగంగానే ఈరోజు ఇంతమందిని ఇక్కడ కూర్చొని ఇంత నిర్భయంగా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడుకుందంటే ఆ ధైర్యం మనకి ఇచ్చింది భారత రాజ్యాంగమే. అలాంటి ఒక గొప్ప దినం ఈరోజు వరకు 75 సంవత్సరాలైంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బానిసత్వం నుండి, వెట్టి చాకరీ నుండి విముక్తి చెందినటువంటి కులంలో కూడా ఒక కులమే మన సగర కులం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్రను తెలుసుకోవాలి, చరిత్రను గుర్తిస్తేనే లక్ష్యం నిర్మించుకోగలుగుతాం. ఈరోజు అన్నగారు కత్తి దూసి మన బలమేందో చూపియాలి ప్రభుత్వానికి అంటున్నాడు. బాగుంది, బలం చూపియాలి, నిజమే. బలం చూపించి ఏం సాధించుకోవాలో మన భారత రాజ్యాంగం నిర్దేశించింది. అందుకోసమే అన్నగారు కత్తి చూస్తా నేను ప్రభుత్వం పైన అంటున్నాడు. ఎస్, చూయాల్సిందే, సాధించుకోవాల్సిందే. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం యొక్క ఫలితం ద్వారానే నేను కానీ మీరు కానీ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా ఈ దేశంలో మనగలుగుతున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాం. ఆ ప్రశ్నించే తత్వాన్ని ఈ నిమ్న వర్గాలకు భారత రాజ్యాంగం అందించినటువంటి అంశాన్ని మనం ఈరోజు ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఉద్యోగం సందర్భంగా మనము కృషించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఒక సందర్భం. నెక్స్ట్, ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ సంయుక్తంగా మిగతా సగర కులాన్ని వేరుకోవడానికి పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘాలను కలుపుకుంటూ ప్రభుత్వం ద్వారా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల సాధన కోసం మనమందరం చైతన్యమై, సంఘటితమై ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలంటే మనం ఈ దేశానికి ఏమిచ్చినామో ఫస్ట్ ప్రభుత్వానికి మనకు తెలియాలి. ఎందుకు మనం ఈరోజు ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలు అయింది. ఈ రోజు ఉమ్మడి తెలంగాణలో ఒక్కడే ఒక ఎమ్మెల్యే వరంగల్ జిల్లాకి. భారత రాజ్యాంగం సమాన న్యాయం, సమాన హక్కులు అప్పుడే కల్పించినప్పటికీ ఒక్క ఎమ్మెల్యే ఎందుకైనా ఈ నాగరికమ జిల్లాలో అత్యంత పెద్ద పోస్ట్ ఏదంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క సగరుడు అయింది. అందరికి మించి కాలేకపోయినాం. కారణం చైతన్యం లేకపోవడం. మిత్రులారా, ఈ చైతన్యాన్ని ఎక్కడి నుంచి సాధించగలుగుతామంటే ఇలాంటి సమావేశాల ద్వారా మన గురించి, మనకు రావాల్సిన హక్కుల గురించి తెలుసుకోగలగాలి. మనం ఏమందించాము ఈ సమాజానికి స్పష్టంగా అర్థమైతే అప్పుడు మన రాజ్యాన్ని ప్రశ్నించవచ్చు. సగరులుగా ఈ దేశానికి మనం ఏమిచ్చాము? చాలా ఇచ్చాము. ఏమేమి ఇచ్చాం?
వ్యవసాయ రంగానికి మూలమైనటువంటి తెలంగాణలో బిడ్డలుగా తెలంగాణలో వ్యవసాయానికి అత్యంత ఆధారమైనటువంటి చెరువులను నిర్మించినటువంటి వారసులం మనం కాదా? ఈ రాష్ట్రంలో ఎక్కడ చెరువు తవ్వినా దాని కింద చెమట రక్తాన్ని చిందించిన వాళ్ళు మన యొక్క తాత ముత్తాతలే కదా. ఏ ప్రాజెక్టు నిర్మించినా, ఏ ప్రాజెక్టును నుండి కాలువలు తవ్వినా అక్కడ పోయి మన శ్వేతాన్ని చిందించింది మన తాతలు కాదా? ఈ రోజు వరకు విశ్వనగరంగా కీర్తించబడుతున్నటువంటి హైదరాబాద్లో ఏ దేవాలయం చేసినా దాని కింద తమ సేవను అందించి సుందరమైనటువంటి భాగ్యనగరాన్ని నిర్మించినటువంటి వారసులం మనం కాదా? మరి ఇంత ఇచ్చినప్పటికీ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనం ఇంకా చరిత్ర తెలుసుకోలేకపోయింది. మనం ఏమి ఇచ్చామో మనకి ఇంకా తెలియదు. మన హక్కులు ఏంటో ఇంకా మనకు తెలియలేదు. కారణం ఏంటంటే ఇంకా మనం సమీకరించడం దశలోనే ఉన్నాం. ఇప్పటికి మనం సమీకరించే దశలోనే ఉన్నాం. ఇప్పటి వరకు మా సోదరుడు సుధాకర్ ఈ ఊరు నుండి 1000, ఆ ఊరు నుండి 1000 అలా అంటున్నారు. ఇట్లా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే రావాలి. పేపర్ స్టేట్మెంట్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని ఈ రోజు తగ్గడం మీటింగ్ ఉంటుంది, మీరు అందరూ రావాలి అని జస్ట్